హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారో ఏంటి? నేను ఈరోజు మషూర్ దాల్తో దోశ చేశాను. ప్రోటీన్ దోశ. తర్వాత చట్నీ చేశాను, కొబ్బరి చట్నీ. బట్ అది నేను మర్చిపోయాను, వీడియో తీసాను కానీ నేను ఎడిట్ చేయడం మర్చిపోయాను. కోకోనట్, కొరియండర్ లీఫ్, గ్రీన్ చిల్లీ. నేను అంటే ఇంకా ఇది నేను ఆయిల్ వేసి చేయలేదు. వితౌట్ ఆయిల్ చట్నీ. అండ్ మసూర్ దాల్ ముందుగా నేను కొద్దిగా తీసుకున్నాను. ఒక కప్పు దాల్ తీసుకుని శుభ్రంగా కడిగి వాష్ చేసుకుని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి. లేకపోతే మనం పొద్దుట మధ్యాహ్నం చేసుకోవాలనుకుంటే పొద్దుట ఓ 2 గంటల సేపు నానబెట్టుకుని మిక్సీ వేసుకోవాలి. ఎంత బాగుందంటే ఫ్రెండ్స్, చాలా సూపర్ టేస్టీగా ఉంది. క్రిస్పీగా, ఆయిల్ ఎక్కువ కూడా వేయలేదు, చాలా క్రిస్పీగా వచ్చింది. సో మీరు కూడా ట్రై చేయండి. తర్వాత కొంచెం అల్లం ముక్క, ఒక పచ్చిమిరపకాయ వేసాను. నేను ఏ మిల్లెట్స్ కానీ రైస్ కానీ యాడ్ చేయలేదు. ఓన్లీ దాల్, ప్రోటీన్. దాల్ మీకు తెలుసు కదా, ప్రోటీన్ ఉంటుంది. చాలా బాగుంది. కొంచెం సాల్ట్ వేసాను. మనం దోశల పిండి ఎలా కలుపుకుంటాం సేమ్ అలాగా. మీరు దోశ వేసినప్పుడు మీరు కావాలంటే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. బట్ నేను ఆనియన్ వేయలేదు. కొంచెం ప్యాన్ వేడైన తర్వాత ఉల్లిపాయతో కొంచెం అలా రుద్దాను. చాలా బాగా వస్తుంది దోశ, క్రిస్పీగా వస్తుంది. ఎంత టేస్టీగా ఉందంటే ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంది. సో మీరు దీనిపైన ఆనియన్స్ అయినా లేకపోతే క్యారెట్ తురుమైనా ఏదైనా వేసుకోవచ్చు. బట్ నేను ఏది వేయలేదు, ప్లెయిన్గా చేశాను. చాలా టేస్టీగా ఉంది. సో మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసాను నేను, కొంచెం లైట్గానే. చూసారు ఎంత ఆయిల్ వేస్తున్నాను? అలా కొద్దిగా తీసి కొంచెం ఆయిల్ యాడ్ చేసాక అయినా చాలా క్రిస్పీగా వచ్చింది. చాలా సూపర్ టేస్టీగా ఉంది. బరువు తగ్గాలనుకున్న వాళ్ళు బ్రేక్ఫాస్ట్లో కానీ, లంచ్లో కానీ, డిన్నర్లో కానీ తినొచ్చు. సో ఇది ప్రోటీన్ చాలా మంచిది మనకి. మనం రైస్ యాడ్ చేయలేదు, ఏ మిల్లెట్స్ కూడా యాడ్ చేయలేదు కాబట్టి చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. సో మీరు ట్రై చేయండి. అల్లం చట్నీ లేకపోతే టమాటా చట్నీ, మీకు ఏ చట్నీ ఉంటే ఆ చట్నీ చేసుకుని తినండి. చాలా బాగుంది. బాయ్ ఫ్రెండ్స్.